అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. నిన్న రాష్ట్రంలో అదే ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలకి గ్రేడ్లు అంటే ర్యాంకులు కేటాయించారు. ఆ ర్యాంకుల్లో విజయవాడ వెస్ట్ మొదటి ర్యాంక్ ఉంది. అదే ర్యాంకుల్లో చివరన గుంటూరు వెస్ట్ చివరి ర్యాంకులో ఉందనేసి మనం చూసాము. ఈ ర్యాంకులు వివిధ అభివృద్ధి సూచికల ఆధారంగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి ప్రభుత్వం కేటాయించిన గ్రేడ్లు ఇవి. ఈ గ్రేడ్లలో ఏ ప్లస్ గ్రేడ్ అనేసి, అలాగే ఏ గ్రేడ్ అనేసి, అలాగే బి గ్రేడ్, తర్వాత సి గ్రేడ్ అని ఇలాగా 4 గ్రేడ్లు ఏర్పాటు చేశారు. ఏ ప్లస్ గ్రేడ్ లో 21 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ గ్రేడ్ లో 153 నియోజకవర్గాలు ఉన్నాయి. బి గ్రేడ్ లో 1 గుంటూరు పశ్చిమ, అదే గల్లా మాధవి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుంటూరు పశ్చిమలో బి గ్రేడ్, అదే చిట్ట చివరిది. 90% కంటే ఎక్కువ సాధించిన నియోజకవర్గాలకి ఏ ప్లస్ గ్రేడ్ ఇచ్చారనమాట. అలాగే 89 నుంచి 75% ఉంటే నియోజకవర్గాలకి ఏ గ్రేడ్ ఇచ్చారు. అలాగే 74% నుంచి 50% ఉండే నియోజకవర్గాలకి బి గ్రేడ్ ఇచ్చారు. ఇంకా అలాగే చెప్పుకుంటూ పోతే 50% కంటే తక్కువ ఉన్న నియోజకవర్గాలకి సి గ్రేడ్ అనమాట. మనకి 90% కన్నా ఎక్కువ ఉంటే దానికి ఏ ప్లస్ గ్రేడ్, దాంట్లో 21 నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట. అలాగే ఏ గ్రేడ్ లో 153 నియోజకవర్గాలు, బి గ్రేడ్ లో గుంటూరు పశ్చిమ చెప్పుకున్నాము. దానికి సంబంధించిన ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. టాప్ లో విజయవాడ పశ్చిమ అనమాట. ఈ విజయవాడ పశ్చిమ టాప్ లో ఉంటే హిందూపురం 5 లో ఉంది, పిఠాపురం 10 లో ఉంది. టాప్ 13 లో చోటు దక్కని కుప్పం మంగళగిరి, అంటే టాప్ 13 లో కూడా ఈ 2 నియోజకవర్గాలు లేవని చెప్తున్నారు. చిట్ట చివరి స్థానంలో గుంటూరు పశ్చిమ, మనం ఆల్రెడీ అది చెప్పుకున్నాము. ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం అనమాట. ఇది నియోజకవర్గాల్లోని స్థితిగతులపై ర్యాంకింగ్స్ ఇవి. ఎమ్మెల్యే పనితీరుపై కాదని స్పష్టీకరణ. జిల్లాల వారీగాను ర్యాంకులు, గ్రేడ్లు. ఇది ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వివిధ రంగాల్లో అద్భుత పనితీరు కనబర్చి 100కి 93 మార్కులతో ఏ గ్రేడ్ సాధించింది. అంటే ఈ గ్రేడ్ మనకి 100 మార్కులు అనుకుంటే 93 మార్కులతో ఏ ప్లస్ గ్రేడ్ లో ఉందన్నమాట. ఏ ప్లస్, ఏ కాదు, బి కాదు, సి కాదు, ఏ ప్లస్ లో చెప్పుకున్నట్టే. మనం ఇంత ముందు 90% కంటే ఎక్కువ ఉంటే ఏ ప్లస్ లో ఉంటుంది అనమాట. అది మనకు విజయవాడ పశ్చిమలో ఉందన్నమాట. అలాగే రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానంలో నిలిచింది ఇదన్నమాట మనకి ఏది విజయవాడ పశ్చిమ. అలాగే హిందూపురం 5వ స్థానంలో, పిఠాపురం 10వ స్థానంలో ఉన్నాయి. అలాగే కుప్పం మంగళగిరి తొలి 13 స్థానాల్లో చోటు దక్కలేదని రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లోని స్థితిగతులపై నివేదిక ఆధారంగా ప్రభుత్వం ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఎమ్మెల్యేల పనితీరును బట్టి ఎమ్మెల్యేలకు వచ్చిన ర్యాంకులు వీటిని చూడరాదని స్పష్టం చేసింది. ఆయా జిల్లాలో నియోజకవర్గాల్లో ఉన్న వనరులు ఆధారంగా 141 నుంచి 69 సూచికలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ నివేదికను విడుదల చేశారు. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఈ ప్రగతి నివేదికపై సీఎం చర్చించారు. ఏ ప్లస్ నియోజకవర్గాలు మనం 21 అని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి మొత్తం 175 నియోజకవర్గాలకు 2026 జనవరి వరకు ఉన్న డేటా ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు జనవరి అయిపోయింది కదా, జనవరి 2026 ఆధారంగా డేటా సేకరించి ఎక్కడ ఎవరికి ఎంత ర్యాంక్ అనేసి ఇచ్చారన్నమాట ఇది. అలాగే 100కి 90% కన్నా ఎక్కువ మార్కులు సాధిస్తే ఎక్సలెంట్, అదే మనం చెప్పాం కదా ఏ ప్లస్ అని, దాన్ని ఎక్సలెంట్ అనేసి. తర్వాత ఏ ప్లస్ గ్రేడ్ ఇచ్చారు దీనికి, ఎక్సలెంట్ కి ఏ ప్లస్. 75 నుంచి 89% మార్కులు సాధిస్తే గుడ్ అని. అలాగే ఏ గ్రేడ్, అది దాన్ని గుడ్ని ఏ గ్రేడ్ గా చెప్పారు. అలాగే 50 నుంచి 74% సాధిస్తే మోడరేట్ అని బి గ్రేడ్ కిందికి వస్తుంది అది. అలాగే 50% కన్నా తక్కువ సాధిస్తే పూర్ అని పేర్కొంటూ సి గ్రేడ్ ఇచ్చారనమాట. ఈ విధంగా గ్రేడ్లకి ఎక్సలెంట్ అని, గుడ్ అని, పూర్ అని ఈ విధంగా వాళ్ళు చేశారు. అలాగే నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్లస్ సాధించిన నియోజకవర్గాలు 21 మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఏ గ్రేడ్ సాధించినవి 53 ఉన్నాయి, 153 నియోజకవర్గాలు ఉన్నాయి. బి గ్రేడ్ సాధించిన నియోజకవర్గం ఒకే ఒక్కటి, అది మనం చెప్పుకున్నట్టే గుంటూరు పశ్చిమ. సి గ్రేడ్ లో నియోజకవర్గాలు ఏవీ లేకపోవడం గమనార్హం. విజయవాడ పశ్చిమలో 93 మార్కులతో ఏ ప్లస్ గ్రేడ్ సాధించగా తర్వాత స్థానంలో వరుసగా గాజువాక 92 మార్కులు, తర్వాత కాకినాడ సిటీ 92 మార్కులు, విజయవాడ తూర్పు
విజయవాడ తూర్పు, హిందూపురం, పెనుగొండ, కదిరి, విశాఖపట్నం పశ్చిమ, మాడుగుల, పిఠాపురం, రామచంద్రపురం, జగ్గాయపేట, గోపాలపురం ఎస్సీ అన్ని 91 మార్కులు సాధించి A+లో నిలిచాయన్నమాట. ఇవన్నీ కొండేపి ఎస్సీ 79 మార్కులు, కందుకూరు 78 మార్కులు, కావలి 78 మార్కులు, ఒంగోలు 77 మార్కులతో A గ్రేడ్ సాధించాయి. ఇవన్నీ A+ కాదండి, A గ్రేడ్ ఇవి. జాబితాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 73 మార్కులతో B గ్రేడ్తో చిట్ట చివరి స్థానంలో నిలిచిందనమాట. అక్కడ గల్లా మాధవి గారు ఎమ్మెల్యే, అక్కడ ఆమె B గ్రేడ్లో చిట్ట చివరి స్థానం అంట ఆమెది. జిల్లాల వారీగా ప్రగతి ఇలా అనమాట. వ్యవసాయ అనుబంధ పారిశ్రామిక సేవా రంగాలతో పాటు వివిధ రంగాలు జిల్లాలో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకులు, గ్రేడ్లు కేటాయించారనమాట. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కాకినాడ 94 మార్కులతో A+ గ్రేడ్ సాధించి మొదటి స్థానంలో నిలిచిందనమాట. ఇదంతా కూడా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన గ్రేడ్స్ అనమాట ఇవి. ఇక్కడ వచ్చేసి కాకినాడ 94 మార్కులతో A+లో ఉంది, మొదటి స్థానంలో నిలిచిందనమాట ఇది. ఆ తర్వాత స్థానంలో శ్రీ సత్యసాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు నిలిచాయి ఆ తర్వాత స్థానంలో. ఈ రంగంలో అల్లూరు సీతారామరాజు జిల్లా 69 మార్కులతో B గ్రేడ్తో అట్టడుగున నిలిచిందనమాట. అలాగే పారిశ్రామిక రంగంలో విశాఖపట్నం 99 మార్కులతో A+ గ్రేడ్ సాధించింది. విశాఖపట్నం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో అన్నమయ్య, పార్వతీపురం, మన్యం నిలవగా చిట్ట చివరి స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా 38 మార్కులతో C గ్రేడ్ సాధించింది అనమాట. అలాగే ఏలూరు జిల్లా కూడా 48 మార్కులతో C గ్రేడ్తో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. అలాగే సేవా రంగంలో గుంటూరు జిల్లా 97 మార్కులతో A+ గ్రేడ్తో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో అనంతపురం, బాపట్ల 96.95 మార్కులతో A+ గ్రేడ్ సాధించాయి. చివరి స్థానంలో చిత్తూరు జిల్లా 75 మార్కులతో A గ్రేడ్ సాధించింది. అలాగే SGD సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఆరోగ్య రంగాల్లో పల్నాడు, తిరుపతి జిల్లాలో మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. చివరి 2 స్థానాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలు నిలిచాయి. ఈ విధంగా వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, గ్రేడ్లు అనేది వచ్చాయి. మొదటి స్థానంలో విజయవాడ వెస్ట్, అలాగే చివరి స్థానంలో గుంటూరు వెస్ట్ నిలిచాయి. నిన్న ముఖ్యమంత్రి గారు దీని గురించి మొత్తం గ్రేడ్స్ కేటాయించారు. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.